గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా దందా సాగిపోతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఇన్నాళ్లకు గుర్తొచ్చిందో ఏమో గాని అధికారులు తనిఖీలు నిర్వహించడం విశేషం. కుక్కునూరు తహసీల్దారు రమేష్ బాబు, సిఐ రమేష్ ఇసుక అక్రమ ర్యాంపులను సందర్శించారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు బూర్గంపాడు మండలాన్ని ఆనుకొని ఉన్న కిన్నెరసాని వాగు వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇది 324 సర్వే నెంబర్ అండి. ఇది ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ చేసి ల్యాండ్ కాంపెన్సేషన్ కూడా ఇచ్చేసింది. నెక్స్ట్ వాళ్ళు శాండ్ తీసుకెళ్ళేదేమో కిన్నెరసానిలో తీసుకెళ్ళి అదేమో ఆంధ్ర ప్రజెంట్ వాళ్ళు వెహికల్లో అన్నీ కూడా లోడ్ చేసుకుని ఏం చేస్తున్నారంటే ఆ పాయింట్ తెలంగాణ పాయింట్కి డంప్ చేసుకుంటున్నారు. అది నిన్న నుండి కూడా మా స్టాఫ్ని అది పెట్టినాం. మళ్ళీ వేళ కూడా సిఐ గారు మేము కూడా పర్సనల్ ఇన్స్పెక్షన్ చేద్దామని ఫీల్డ్ మీదకి వచ్చాం. ఆల్రెడీ తీసినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. కొద్దిగా ఈ రేపు నుండి కూడా మా స్టాఫ్ని అది ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాం. మా వాళ్ళ అటు పోలీస్ డిపార్ట్మెంట్, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఈ శాండ్ ఇల్లీగల్ శాండ్ అరికట్టడానికి మేము ప్లాన్ చేసాం.